హలో అండి, నమస్తే. నేను లలిత. నేను ఈరోజు పచ్చిపులుసు చేస్తున్నా అండి. పచ్చిపులుసు కోసం కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలండి. దానికోసం 2 పచ్చిమిర్చి కాల్చుకోవాలి. కొంచెం కాల్చిన పచ్చిమిర్చిని చిన్న రోట్లో వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి కొంచెం మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, సాల్ట్, షుగరు అన్నీ వేసి చింతపండు గుజ్జు కూడా తీసి దాంట్లో పోయాలండి. కొంచెం నాకు అవసరం ఉన్నంత పోసుకోవాలి. ఇప్పుడు దాన్ని చేతితో కాస్త కలుపుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర కలిపి సరిపడా వాటర్ పోసుకొని సాల్ట్ కూడా ఒకసారి చూసుకొని పోపు చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టి అందులో నూనె పోసేసి వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసి చారు పోపు చేసేసుకోవాలండి. పచ్చిపులుసు రెడీ అండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. నమస్తే అండి.